నమస్తే మిత్రులారా, నేను వెంకటేశ్వర రెడ్డి, నందికొట్కూరు, కర్నూలు జిల్లా నుంచి. దీన్ని ఇక్కడ మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ నేను అనువంశిక ఆయుర్వేద వైద్యుని. సో ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్ పైన మా దగ్గర మెడిసిన్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ రమేష్ గారు మీరు కూడా ఒకసారి వాయిస్ ఇస్తారా ప్లీజ్? సో దాంట్లో భాగంగా ఒకసారి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నది మీ దృష్టికి తీసుకెళ్దామని ఉద్దేశం చేస్తున్నాను. ఒకసారి వీళ్ళు చూద్దాము. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు సైదుల్ సార్. పేరు గట్టి గారు. సైదుల్ గారు ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్. సో ఇప్పుడు మీ వీళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి. దెన్ వీళ్ళు 19th of 7th month లాస్ట్ మంత్ 19వ తారీఖున ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఈమెకు వచ్చేసి మీరే కదమ్మా, మంగమ్మ గారు. సో ఈమెకు వచ్చేసి సీరం క్రియాటినిన్ 5.1 ఉండింది. అప్పుడు 5.1 అంటే ఇది ఈఎస్ఆర్డి కండిషన్ అండి, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. మేబీ డయాలసిస్కి వెళ్ళమని చెప్పారా? సో డయాలసిస్కి వెళ్ళమని చెప్పారు. దెన్ డయాలసిస్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు 20వ తారీఖున స్టార్ట్ చేశారు వీళ్ళు మెడిసిన్, అంతేనా? 19 లేదా 20. దెన్ అప్పుడు 5.1 క్రియాటిన్ ఉండింది, సీరం క్రియాటినిన్. దాని తర్వాత ఈ జిఎఫ్ఆర్ వచ్చేసి 12 ml/minute. అంటే ఈమె కిడ్నీస్ అప్పుడు కేవలం నిమిషానికి 12 milliliters బ్లడ్ ని ఫిల్టర్ చేస్తూ ఉండేవి అప్పుడు. సో అప్పుడు ఏముండిందమ్మా మీకు? ఒకసారి ఆయాసం లాంటి ఏమైనా ఉండిందా? మెట్లు ఎక్కుతా ఉంటే ఆయాసం, కాలు వాపులు లాంటివి ఏమైనా ఉన్నాయా? కాళ్ళు వాపులు ఏం లేదు, ఆయాసం మాత్రం ఉంది. తినాలన్నా కూడా తినలేకపోయింది, ఆకలి కాకపోయింది. వాంతులు లాంటివి ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఉన్నాయా? సో వాంతులు ఉన్నాయి. కొద్దిగా ఏదన్నా బాగా నడిచినప్పుడు కానీ మెట్లు ఎక్కినప్పుడు కానీ ఆయాసం వస్తూ ఉండేది. సో ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. దాని తర్వాత వీళ్ళు 15 days మెడిసిన్ వాడారు మన దగ్గర. ఈ 15 days మెడిసిన్ వాడిన తర్వాత అప్పుడేమో సీరం క్రియాటినిన్ వచ్చేసి 5.1 ఉండింది, 5.1. దెన్ అది ఇప్పుడు 15 days తర్వాత 3.9కి వచ్చింది. 5.1 నుంచి 3.9, ఆల్మోస్ట్ 1.2 milligrams తగ్గింది అప్పటికి ఇప్పటికి. దాని తర్వాత ఈ పొటాషియం ఇవన్నీ కూడా బాగానే ఉంది. సో అప్పుడు 12 ml ఉన్న జిఎఫ్ఆర్ ఇప్పుడు 15 ml అయింది. అంటే వీళ్ళకి ఈమె కిడ్నీ అప్పుడు కేవలం 12 milliliters బ్లడ్ ఫిల్టర్ చేస్తూ ఉండింది. ఇప్పుడు పర్ మినిట్ అండి ఇది. ఇప్పుడు ఒక నిమిషానికి 3 ml పెరిగింది, అది 15కి వచ్చింది ఇప్పుడు. సో ఇలా అంటే ఈ జిఎఫ్ఆర్ పెరగడం మూలానే ఈమెకు ఈ క్రియాటినిన్ లాంటివన్నీ తగ్గాయి అనమాట. సో ఇక్కడ జిఎఫ్ఆర్ అనేది ఏంటంటే ఈ కిడ్నీ ఫంక్షన్, సో అది పెరగడం వల్ల ఇలా జరిగింది. తర్వాత పోతే రమేష్ గారు ఒకసారి వస్తారు సార్, మీరు ఒకసారి పక్కన జరిగింది. కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా నేను ఆస్ట్రేలియాలో ఉన్నానండి. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అది క్రియాటిన్ లెవెల్ వచ్చి 1.73 ఉంది. ఇప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేసాను అక్కడి నుంచి. చేసి ఏంటంటే మీరేం భయపడకండి, 3 months ఆగిరండి, పర్లేదు, నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి అని చెప్తే నేను 3 months ఆగలేదు. మీకు టికెట్ అప్పటికి 3 months బుక్ చేసుకున్నారు. మీరు ఫోన్ చేసుకొని వస్తానంటే వద్దు, రావద్దు, ఏం ప్రాబ్లం అది నేను వచ్చాక నేను చూసుకుంటున్నారు. సో హైదరాబాద్ రాగానే డాక్టర్ గారిని కలిశాను, మెడిసిన్ ఇచ్చారు. 4 daysలో 1.73 కాస్త 1.6కి వచ్చిందండి. 1.6 అండి. రిపోర్ట్ లేదు ఇక్కడ. ఓకే, పర్వాలేదండి. అప్పుడు మనకు వచ్చేసి ఒకసారి రిపోర్ట్ చూద్దాం సార్. అప్పుడు మీరు వచ్చినప్పుడు 1.7 సీరం క్రియాటిన్ 1.7 ఉండింది. దాని తర్వాత జిఎఫ్ఆర్ వచ్చేసి 40 ml/minute. అంటే నేను కిడ్నీలు అప్పుడు నిమిషానికి 40 milliliters బ్లడ్ ఫిల్టర్ చేస్తా నేను ఇప్పుడు, అంతే కదండి? అంతేనండి. కరెక్ట్ 17 days మీ మందు తీసుకున్నాను. ఈ 17 days వాడిన తర్వాత అయితే ఇది 4 daysలో మళ్ళీ చేశారు వీళ్ళు. దీని తర్వాత 1.70 క్రియాటినిన్. మళ్ళీ సార్ బాగా టెన్షన్ పడతా ఉన్నారు. కారణం ఏంటంటే మీ బ్రదర్ ఎవరో ఒకసారి ఆలోచన. బ్రదర్ ఇదే సేమ్, మీ ఓన్ బ్రదర్ నా తమ్ముడు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు. సో సార్ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక డెత్ అక్కరైంది కాబట్టి ఆ భయం అన్నది ఫ్యామిలీలో అందరికీ ఉండింది. మేడం కూడా సార్తో పాటు వచ్చారు, వాళ్ళ మిసెస్, వీళ్ళ కూతురు కూడా వచ్చారు. వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు, అప్పుడు ఏదో జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చనిపోయారు కాబట్టి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు. అందుకని అక్కడ ఊరినే సరదాగా 4 రోజుల తర్వాత చేయించండి సార్, ధైర్యం వస్తుందని చెప్పాము. అప్పుడు
1.70 ఉన్నది 1.61కి వచ్చిందండి. 61కి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇది 1.25 ఉంది. 1.25 అంటే ఇక్కడ 17 days వాడిన తర్వాత 1.25కి వచ్చేసింది. దెన్ ఇది 1.1 వస్తే నార్మల్ అన్నమాట. దెన్ ఇప్పుడు ఒకసారి అప్పుడు 40 ml ఉన్న GFR గ్లామర్ ఓరల్ ఫిల్టరేషన్ రేట్ 40 ml ఉండింది. అవునండి. దెన్ అది ఇప్పుడు వచ్చేసి 60 mlకి వచ్చిందండి. 60 ml అండి. అంటే 20 ml ఫిల్టరేషన్ కిడ్నీ అప్పుడు 40 ml ఫిల్టర్ చేస్తున్న కిడ్నీ కాస్త విత్ ఇన్ 17 days లో 20 ml ఫిల్టరేషన్ పెరిగిపోయింది పర్ మినిట్. ఇది ఒక నిమిషానికి. సో ఇది ఎక్సలెంట్ రిజల్ట్ అండి వాస్తవంగా ఇది. అంటే సార్ చాలా స్పీడ్గా కూడా రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఉంటుంది రిజల్ట్ మన దగ్గర, కాకపోతే ఈయన కొద్దిగా బాగా స్పీడ్గా రిజల్ట్ 20 ml విత్ ఇన్ 17 daysలో పెరగడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇంకా 3 days మెడిసిన్ ఉందండి. ఇంకా 3 days. సో మిత్రులారా ఒకసారి వాయిస్ ఇక్కడ ఏంటంటే మేమేదో వీడియో పెడతా ఉంటాం అప్పుడప్పుడు ఇట్లాంటివి. చాలా మంది ఎవరు రిక్వెస్ట్ చేస్తే పెద్ద మనుషులు అందరికీ తెలుస్తుంది అన్నట్టు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వీడియో పెడితే దాని కింద బ్యాడ్ కామెంట్స్ చాలా మంది రాస్తూ ఉంటారు. ఇది ఫాల్స్ అని, తర్వాత ఫేక్ అని. సో వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులారా ఇక్కడ ఏంటంటే మోసం అని ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. కాకపోతే మా దగ్గర ఉన్నది ఏంటంటే అయ్యా మీరు కూడా ఒకసారి రండి, మీరు కూడా ఒక నిమిషం చెప్పేద్దాం, మీరు రండి. సో ఇక్కడ ఏముందంటే మీరు గమనించాలి, ఏదైనా విమర్శించే ఉంది తప్పులేదు. ఇక్కడ ఎవరిని మోసం చేసే అవకాశం మాకు లేదు. ఎందుకనంటే ఇక్కడ ముందుగా రాగానే ఎవరితో మేము ₹1 డబ్బు తీసుకోవట్లేదు. సార్ మీతో ముందుగా డబ్బు తీసుకున్నామా? ఏమన్నా మీతో తీసుకున్నామా? సో డబ్బు తీసుకునే ట్రీట్మెంట్ ఇది, డబ్బు లేకుండా చేసే ట్రీట్మెంట్ కాదు. కాకపోతే ముందుగా మెడిసిన్ డబ్బు తీసుకోకుండా ఇస్తాం. దాని డబ్బులు ఎప్పుడంటే ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా వాళ్ళు, నాకు హ్యాపీగా డబ్బులు ఇస్తారు వాళ్ళు, నేను హ్యాపీగా తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ముందుగా మెడిసిన్ పెడతాం, డబ్బు సమస్య అప్పుడు ఉండదు. సో ముందుగా డబ్బు తీసుకోం కాబట్టి ఇక్కడ మోసం అనే క్వశ్చనే లేదు. ఇక్కడ తగ్గిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఇస్తారు, మేము హ్యాపీగా తీసుకుంటాం. రిజల్ట్ వచ్చిన తర్వాత డబ్బు ఉంటుందండి. ముందుగా డబ్బు తీసుకునే మీ దీనికి ఒకటే కాదు, మా దగ్గర చేసే ప్రతి ఎక్కువ వాటికి చేయం మేము. మా దగ్గర ఏదో 4-5 వాటికి చేస్తాం. ఆ 4-5 వాటికి కూడా ఎవరితో ముందుగా డబ్బు తీసుకోకుండా ముందు మెడిసిన్ పెడతాం. ముందుగా డబ్బు తీసుకునే వాళ్ళు అందరూ తీసుకుంటారు. అలా కాదు, ఇక్కడ ముందు మెడిసిన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీకు రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఇస్తే డబ్బులు తీసుకుంటాం, మేము హ్యాపీ, మీరు హ్యాపీ. సో ఇలా ఇక్కడ మోసం అనే ఒక పదం వాడేదానికి ఆస్కారం లేనటువంటి వైద్య చికిత్స ఇది. నేను అనువంశిక వైద్యుడిని. సో విమర్శించే వాళ్ళు దీన్ని గమనించాల్సిందిగా నా ప్రార్థన. అయినా సరే అనుకుంటే దాన్ని మీ విజ్ఞతగా వదిలేస్తాం, దాన్ని మనం ఏం చేసేది ఏమీ లేదు. సో ఎందుకనంటే ఇది ప్రాణాలు కాపాడేటువంటి ఒక దేవుడిచ్చిన ఒక గొప్ప ఒక ఔషధం ఇది. దీని గురించి కొద్దిగా మనం బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఏంటంటే జనరల్గా అందరికీ కామెంట్స్ చూసి వచ్చే అలవాటు చాలా ఉంటుంది. సో మీరు చేసిన కామెంట్ వల్ల ఏ ఒక్కరు ఆగిపోయినా వాళ్ళ ప్రాణానికి ఏదైనా నష్టం జరిగితే దాంట్లో ఆ పాపంలో మనకు కూడా ఎంతో కొంత భాగం ఉంటుంది. కాబట్టి చెడు విషయం చెప్పండి, తప్పేం లేదు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ముందుగా డబ్బులు తీసుకోవట్లేదు, దెన్ ఎవరిని మోసం చేసే అవకాశం మాకు లేదు. ఓకే, నమస్తే అండి. మెడిసిన్ ఇస్తారు లేదు, సార్ లేదు.
ఇంపార్టెంట్